ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ APR ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. మొన్నటి దాకా ఆయన అలు పేరే గాని రాజకీయ యోధుడు. ఉగ్గుపాలతోనే ఫ్యాక్షన్ కల్లారా చూసిన రాజకీయ నాయకుడు ఆయన. 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 6 సార్లు విజయం సాధించి 3 సార్లు ఓడిపోయి మంత్రి కావాలన్న ఆ కోరిక నెరవేరకుండానే 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గౌరు చిల్తారెడ్డిపై ఓటమి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా ఆయన. ఒక కరడుగట్టిన ఫ్యాక్షన్ నేతగా ముద్రింపబడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆధ్యాత్మిక చింతన ఎలా అవార్చుకున్నారు, ఏంటి అసలుకి 2024 ఎన్నికల్లో ఆయన ఓటమికి దారితీసిన కారణాలు ఏంటివి అన్న పూర్తి వివరాలు కూడా మనం ఈ ఇంటర్వ్యూలోనే తెలుసుకుంటాము. నాకు మొదటి డౌట్ స్వామి, కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే మా చిన్నతనం నుంచి అనమాట. అదేదో 7 మర్డర్స్ అవన్నీ చూశారు, మీ ఫ్యామిలీ అంతా పోయింది, తర్వాత మీరు ప్రతీకార అదంతా ఫ్యాక్షన్ అంతా జరిగింది కదా. కాటసాని రాంభూపాల్ అంటే ఆ బుర్ర మీసాలు గుర్తు వస్తాయి అందరికీ కూడా. అప్పట్లోనే మీరు ఇట్లా బుల్లెట్ల దండలు వేసుకొని మీ గుంపుతో అలా జీపుల్లో వెళ్ళేటప్పుడు అందరు నక్కి నక్కి చూసేవారు మిమ్మల్ని విన్నామంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు. అలాంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇంత ఆధ్యాత్మిక చింతన మాలా అసలుకి మా ఫాదర్ నుంచి మొదటి నుంచి కూడా మనకు ఈశ్వరుని భక్తి మొత్తం కూడా. నేను ఎమ్మెల్యే కాంతోలికి కూడా యాగంటి స్వామి టెంపుల్కి పోయేవాడిని. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా యాగంటి స్వామిని ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకా 91లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా శివదీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేసిన తర్వాత 91 నుంచి శివదీక్ష చేయాలనేది ఆ రోజు ఆలోచన చేయడం. ఆ రోజు 91 నుంచి అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం గారు, అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇంకా కంటిన్యూగా ఇంకా అప్పటి నుంచి ఇంకొక ఇయర్ మాత్రం మా మదర్ చనిపోయిన సంవత్సరం తప్ప కంటిన్యూగా ఇప్పటికి 35 సంవత్సరాలు కంటిన్యూగా శివదీక్ష స్టార్ట్ చేస్తాం. అసలు యాగంటి ఈశ్వర ఆలయం దగ్గర నిత్య అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి నిత్య అన్నదానం చేస్తుంటారు అసలు మీరు? ఖచ్చితంగా మనం యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆడ రేపు పొద్దున్న టెంపుల్ కూడా టెంపుల్కు ఆడ ఏమన్నా డెవలప్ కావడానికి ఏం ల్యాండ్ లేదు. ఫ్యూచర్లో ఆ టెంపుల్ డెవలప్ కావాలనుకున్నా ఇంకొక భక్తులకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే దగ్గర ఒక 70 ఎకరాల దగ్గర ల్యాండ్ కొని సొసైటీ పేట రిజిస్ట్రేషన్ చేసి మొత్తం సొసైటీ యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టని రిజిస్ట్రేషన్ కూడా చేపించేసి ఇప్పుడు ఉమామహేశ్వర్ నిత్యాన్నదానం అయితేనేమి, మొత్తం ఆడ కాటేజెస్ ఏదేమి వైశ్యాస్కి ఇవ్వడం అయితేనేమి, ఈ బ్రాహ్మిన్స్కి ఇవ్వడం అయితేనేమి, ఇంకా వేరే వాళ్ళ లింగాయతులకి ఇచ్చినాము. మనం టూరిజం డెవలప్మెంట్ కావడానికి టూరిజానికి కూడా వచ్చే భక్తులకు ఉండాలనే టూరిజం కూడా వాళ్ళకు కూడా ఇచ్చినాము. 1 ఎకరా భూమి కట్టించేసినారు. అన్నదానం అంతా కూడా స్వామి మీ ఓన్ ఫండ్స్ అంటే ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారు దాతల నుంచి? మొత్తం వచ్చిన భక్తులు కూడా ఇస్తున్నారు. 2004 వరకు కొద్దిగా నా చేతి నుంచి డబ్బులు పడతా వచ్చినాయి తప్ప ఇంకా 2004లో నేను 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం అప్పటి నుంచి నా చేతి నుంచి డబ్బులు పడడం లేదు. నేను ఆ డబ్బులు ఏదైతే నేను ఇవ్వాలనుకుంటున్నా యాగంటి స్వామిలో ఏదో ఒకటి చేయడం, లేకుంటే నిత్యాన్నదానంలో ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయడం తప్ప నాకు 2024 నుంచి నాకు డబ్బులు నా చేతి నుంచి ఏం పడదు. మీకు వచ్చే ఆదాయంలో కొంత యాగంటేశ్వరుడికి మీరు కేటాయిస్తుంటారు ఖచ్చితంగా. ఆడైనా కానీ యాదన్న దేవాలయాలకు కానీ ఇప్పుడు మనం మంగంపేట దగ్గర కాశిరెడ్డి నాయన ఆశ్రమం, కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో గణపతి నాయన అన్నాడు ఆయన శిష్యుడు. ఆడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ పద్మావతి అమ్మవారు, గోదాదేవి బాగా టెంపుల్ కడుతున్నారు. అక్కడ కూడా చూసుకుంటున్నా ఆయన కాశిరెడ్డి నాయన ఆయన శిష్యుడు. ఆయనతో పాటు మనం కూడా ఆడ డెవలప్మెంట్ ఆయన మేజర్ షేరు. మనం ఏదో ఉడతా భక్తిగా ఆయనకి ఏదో ఒకటి మనం చేస్తాం. మీ తండ్రి అంటే మీ తండ్రి కాలం నుంచి ఈశ్వరుడి యొక్క భక్తి అంటున్నారు కదా, అది తండ్రి జమానా అయిపోయింది, మీరు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు అంత భక్తితో? అంటే మొదటి నుంచి నేను చదివేటప్పటి నుంచి కూడా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఈ శనివారం కానీ సోమవారం కానీ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది అప్పటి నుంచి మొదటి నుంచి కూడా చదువుకునే టైం నుంచి కూడా అప్పటి నుంచి కూడా స్టార్ట్. మీ కుమారుడు నరసింహారెడ్డి గారికి కూడా వచ్చింది ఇది ఆల్మోస్ట్ అలా అది ట్రెడిషనల్ జనరేషన్ కదా, అది ఇప్పుడు జనరేషన్ చేయింది కదా. తిన్నారు వాళ్ళు కూడా కంటిన్యూ అంటే ఇంత భక్తి ఉందా నరసింహారెడ్డికి?
ఖచ్చితంగా మా 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 పుట్టిన మా మనవనికే మనవడికి కూడా వచ్చేసిందా? మా మనవడు వచ్చే లోపలికి వచ్చింటాడు. ఇంకా మనం చేయాలి అంటే అది ట్రెడిషనల్ కదా, తండ్రి ఇంట్లో చూసేదాన్ని బట్టి వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. ఇంకా ఒకప్పటి ఫ్యాక్షన్ కుటుంబంలో ఇప్పుడు అంతా ఆధ్యాత్మికవేత్తలు తయారవుతున్నారు. అయితే అంతా మీరు ఆ రోజు ఫ్యాక్షన్ ఉన్నాయని కూడా ఆధ్యాత్మికంగా ఫ్యాక్షన్ కు సంబంధం లేదు. మనం విధి లేని పరిస్థితుల్లో మేము ఫ్యాక్షన్ లో ఇరుక్కపోయినాం తప్ప ఫ్యాక్షన్ కోరుకోవాలని ఎవరు కోరుకునే పరిస్థితులు ఉండదు. 2004 ఫ్యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు వచ్చి చెప్పేసాం. అదే మెంటాలిటీగా ఉండింటే పరిస్థితి వేరు ఉండిండు. అది లేదు కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు కూడా నాలుగే కోస్తాం అది కోస్తామని కూడా ఏం మాట్లాడకుండా ఉండలేని పరిస్థితులు ఉన్నాం. ఉప్పు కారం తింటున్నారా? తింటున్నాం కానీ ఆ లైఫ్ వదిలిపెట్టేసినాం. ఈ లైఫ్లోకి వచ్చినాం కాబట్టి, టౌన్ జీవితంలోకి వచ్చినాం కాబట్టి ఎవరి పోపు పుణ్య కార్య వాళ్ళవే, మనం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయకూడదనే పరిస్థితిలో మనం ఉన్నాం. 2004కు ముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి అయి ఉంటే ఇప్పుడు 4 కోసం అది కోసం అంటే ఏమయ్యేది పరిస్థితి? ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆ టైం మారిపోయింది కదా. ఇప్పుడు దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు ముందుకు వచ్చేసాం. వెనక జీవితం గురించి ఆలోచన చేయడం వేస్ట్. నాకు ఒకటే డౌట్ చాలా రోజులు జరగాలనుకుంటున్నా. కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే అందరికీ ఆ మీసాలు అదంతా గుర్తొస్తుంటారు అనమాట. ఫ్యాక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్మార్ట్ గా తయారైండొచ్చు కదా మీరు. ఆ మీసాలు అంతా ఫుల్ గా తిప్పేసి పెట్టారు, రొయ్య మీసాలు పెట్టేసింటారు. అసలు ఏం లేదు, మామూలుగా ఉండే మీసాలు ఎందుకు తీసేయాలనేది అంతే తప్ప అంతకంటే తగ్గియచ్చు కదా అని. అంత ఒక ఫ్యాక్షన్ నేతకి ఎలా ఉంటాయి ఇప్పటికీ. నేను తగ్గియాలని చూసాను కానీ నాతో పరిచయం ఉండేటోళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నువ్వు పొరపాటున కూడా మిసాలు తీసేయద్దు, నువ్వు తీసేస్తే కనుక్కోవడం కష్టం. నేను మామూలుగా తిరుపతికి పోయి ఎప్పుడన్నా కూడా ఉంటాను కదా, మామూలుగా ఉంటే మిసా లేకపోతే నేను కనుక్కోవడం కష్టము. నాకు 2-3 ఆఫీసర్లు కూడా చెప్పినారు నువ్వు పొరపాటున కూడా మిసాలు తీసేయద్దు, మిసాలు తీసేస్తే నేను కనుక్కోవడం కష్టం. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తాను. అభిమానుల కోరిక మేరకు అలా పెంచుతున్నారు అన్నమాట. ఓకే, ఇక అసలు విషయంలోకి వచ్చేసాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దాదాపు 9 సార్లు పోటీ చేశారు. మీరు ఓడిపోయింది 99లో, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చారు. సెకండ్ ప్లేస్ అనుకుంటా ఆ రోజు మీది. ఇక 2024లో ఇక గాలి అనేది అలా అందరినీ నెట్టికేసింది, కొంతమంది ముందుకు తోసేసింది లేండి. అంటే 6 సార్లు విజయం సాధించారు మీరు, 3 సార్లు మాత్రం ఓడిపోయారు. నాకు తెలిసి విజయానికి కాటసాని రాంభూపాల్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు అనుకోవచ్చు అనమాట. అంటే 6 సార్లు మీకు విజయం కట్టబెట్టింది. అలాంటి మీ జతగట్టిన విజయం ఈసారి ఎందుకు దూరం అయిపోయింది? అసలు మిమ్మల్ని వదిలి ఎందుకు పోయింది? 2 కారణాలు. మేము చేసే అభివృద్ధి చెప్పుకోలేకపోవడం ఒకటి, మాకు ఫుల్గా సపోర్ట్ చేసే మీడియా మా చేతులు లేకపోవడం ఒకటి, మేము మంచి చేసినా కూడా దాన్ని నెగటివ్గా చూపించే మీడియా మాకు అగెనెస్ట్గా ఉండడం ఒకటి, చెప్పేదానికి మాట్లాడే మాటలు కూడా పొంతు లేకుండా. ఇప్పుడు ఒకటి మా పరిస్థితి ఏమైపోయిందంటే మేము ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశం మేము చూసినాం. గడప గడప తిరిగినాం. ఇంకా ఎవరికన్నా అన్యాయం జరిగితే అటువంటి వాళ్ళకు న్యాయం చేయాలని. అది ఒక విధంగా మనం అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలలో అవగాహన శక్తి పెంచుదానుకున్నాం కానీ దాంట్లో వాళ్ళకు ఒక విధమైన కసి పెరుగుతుంది అనేది ఆలోచన చేయలేకపోయినాం. పక్కటి మీకు వచ్చింది, మీకు వచ్చి మా వానికి హనుమంత్ రెడ్డికి రాకపోయేలకు నీకెందుకు ఎక్కువ వచ్చింది నాకెందుకు తక్కువ వచ్చింది అనేది దాని మీద చాలా సార్లు కొన్ని పరిస్థితులలో కొన్ని ఇండ్ల దగ్గరకు పోయి వాళ్ళకెందుకు ఎక్కువ ఇస్తున్నారు మాకెందుకు, అది ఒకటి మాకు మైనస్. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు ఎవరికి ఇచ్చేది వాళ్ళకు గోప్యంగా ఉండాల్సిందే తప్ప దీన్ని మనం ఓపెన్ చేయడంతో కూడా కొద్దిగా రానోడు ఒక విధంగా ఫీల్ అవుతారు. ఒకరు ముందుగానే ఈ గవర్నమెంట్ పథకాల మీద అవగాహన కల్పినటోళ్ళు వాళ్ళు ఈ రేషన్ కార్డులో కానీ లేకుంటే ఇంకొకటి కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా కుటుంబాల నుంచి వేరైపోయి వాళ్ళు పక్కన ఉండడము, వాళ్ళు కార్డు చేసుకునేటోళ్ళు జాగ్రత్త పడిన జాగ్రత్త పడిన వాళ్ళు అందరూ మా మీద కోపం పెంచుకున్నారు. అది ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మేము ఓడిపోవడానికి 3 కారణాలు. మందు తాగేటోడు ఎవడు మాకు ఓటేయలేదు, దాంట్లో 100%. మనమేదో మేము వేధించలేదు. మా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమంటే మందుకు బానిస కాకుండా వీళ్ళందరినీ కూడా గ్రాడ్యువల్ గా మద్యపాన నిషేధం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అది ప్రజలకు ఇది నచ్చలేదు. నిషేధించడానికి కూడా ఒకటేసారి నిషేధిస్తే ప్రాబ్లం అయిపోతుంది కానీ
విడతల వారిగా అన్నప్పుడు అన్ని బ్రాందీ షాపులు ఉండేటివి బ్రాందీ షాపులు తగ్గించినాం ఎక్కడ బిల్డ్ షాపులు లేకుండా చేసినాం మనం టైమింగ్ పెట్టి టైమింగ్ ప్రకారమే మందు అమ్మేటట్టు చేసినాం మా మందు కూడా కొంత రేటు పెంచితే తాగకుండా ఉంటారనుకునే ఉద్దేశంతోనే చేసాం అవన్నీ ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్లకు తప్పితే ఎక్కడ మద్యం షాప్ లేకుండా చేస్తామని చెప్పారు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో మీరు. అయితే ఎన్నికల సమయానికి మద్యం ఏరులే వారింది షాపుల ముందర. నువ్వు తాగాలి. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే మనం మంచి చేయాలనుకునేది కూడా మద్యపాన ఇచ్చేదానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఒకటి చెప్తే ప్రజలు కాదు మందు బాబులు, ప్రజలు అంటే మళ్ళీ అందరూ వస్తారు. మీరు అట్ట కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళందరూ వాళ్ళ భర్తలను వాళ్ళు తాగొద్దని కట్టుదిట్టం చేయలేని పరిస్థితులు ఉన్నారు కదా. అంటే దాంతో కూడా వీళ్ళు వాళ్ళ భార్యలు కూడా ప్రజల్లోకి వస్తారు కదా. కానీ అమ్మ ఒడి కింద మీరు డబ్బులు ఇస్తే అది తీసిపోయి నాన్న బుడ్డి కింద ఇచ్చేస్తున్నారు అనేది కదా అప్పుడు ప్రచారము. అమ్మ ఒడికి మీరు డబ్బులు ఇస్తే దాన్ని తీసిపోయి నాన్న బుడ్డికి పెడుతున్నాడు అనేది కదా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, మేము మందు అంతకు ముందు ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం చేసినాడు. అది చేసినాడు దొరకలేదు మీకు. అట్లా కాదు, ఇదే ఈనాడు పేపర్ వాళ్ళే మద్యానికి బానిస వాళ్ళు ఇది కంట్రోల్ చేయడం కష్టము, ఖచ్చితంగా బ్రాందీ షాపులు ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలని చెప్పి వాళ్ళు పేపర్కి ఇప్పించుకొని తెలుగుదేశం గవర్నమెంట్ లోనే మందుని పెట్టించిన. అక్రమ మద్యం ఎక్కువ వస్తుంది మనకు కర్ణాటక ప్రాంతం నుంచి, ఇక్కడ నుంచి గోవా నుంచి ఎక్కువ అక్రమ మద్యం ఇక్కడికి వస్తుంది. దాని బదులు మద్యం షాపులు పెడితే మంచిదే కదా అన్నది కొంతమంది యొక్క అభిప్రాయం. అదే మార్గంగా ఎంచుకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అదే ఆలోచన చేయాలి. మనము విడతల వారీగా మనం మద్యపాన నిషేధం చేయాలనుకునే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అట్టందుకే వద్దనే ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమంటే వచ్చిన ఆదాయాన్ని ఈరోజు తెలుగుదేశం వాళ్ళ మాదిరి బ్రాందీ షాపులకు కార్యకర్తలు కట్టబెట్టడము, లేకుంటే ఊరూరుకు ఒక బెల్ట్ షాప్ ఓపెన్ యాక్షన్ కదా, అది ఆన్లైన్ కదా, ఆన్లైన్ బిడ్డింగ్ కదా. ఆన్లైన్ బిడ్డింగ్ మొత్తం మీరు ఒకసారి చూస్తే మొత్తం బ్రాందీ షాపులు తీసుకునేటోళ్ళు అందరూ కూడా మొత్తం వాళ్ళకు కప్పం కట్టాల్సిన. నేను దాన్ని ఒప్పుకుంటాను. ఆన్లైన్ బిడ్డింగ్ లో వచ్చినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బెదిరించి లాక్కున్నారు షాపులు. ఒకటి చెప్తానండి, పోలీసులు ఎంత ఘోరంగా బ్రాందీ షాపులు కూడా ఇప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు మా వానికి హనుమంత్ రెడ్డికి వచ్చింది అనుకో, మా వాడి షాప్ పెడితే షాప్ పెట్టకుండా షాపులు కూడా దొరకకుండా చేసి, ఇంక్లూడింగ్ పోలీసులకు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మీరు పోయి వాళ్ళతో మాట్లాడుకోపోయి మీరు షాపులు పెట్టే ఇబ్బంది అయిపోతుందని మాట్లాడిన పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఏం చేస్తాను చెప్పండి. స్థానికంగా నాయకులు ఎమ్మెల్యేలు చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. మనకు పూర్వసారి ఒక సామెత ఉంది, చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది. మనము ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చంద్రబాబు నాయుడు లెవెల్లో బెల్ట్ షాపులు ఉండకూడదు అని మాట్లాడే పరిస్థితులు ఉంటే, ఇది మా చెన్నమ్మ సర్కిల్లోనే మొత్తం బారు మించి బారు కూడా లైసెన్స్ ఉంటే కూడా అంత విధంగా దాపరు. కానీ ఇక్కడ మొత్తం రోడ్ల మీద కూర్చొని మందు దాపుతున్నారు పోలీసులు. మొత్తం ప్రజలకు మొత్తం మోటార్ సైకిల్ అడ్డం పెట్టి సాయంత్రం 5:30 అయితేనే మొత్తం ప్రాబ్లం. డీసీ మేడానికి ఫోన్ చేసి ఆమె రైట్ సార్ నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను 3 సార్లు ఫోన్ చేశాను, ఈ రోజు వరకు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. మీరు తీసేసిన తహసీల్దార్ కదా. మనం ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్తాను. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, మీ మాట వినేకామే మన మాట వినమని అంటే మీరే చంద్రబాబు మీరు చెప్తండి, మీరు చెప్పిన దానికే చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఈ విషయంలో ఎంఆర్పి ధర కన్నా 9% ఏమో ఇచ్చారంటే, దానికన్నా ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్మితే తోలు తీస్తానని చెప్పినాడు ఆయన. బెల్ట్ షాపులు ఒప్పుకోలేదు, కానీ స్థానిక నాయకులు చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు అసలుకి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు బెల్ట్ షాపులు అనేటివి మొత్తం ఇంతకు ముందు లేని బెల్ట్ షాపులు ఇప్పుడు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం వల్లే అమ్మాలా, ఇంకొకరు అమ్మకూడదని రూళ్ళు పెట్టే పరిస్థితులు ఉంటే మొత్తం ఎవరు అమ్మకూడదు అనే పరిస్థితుల్లో పోలీసులు కూడా కనీసం న్యాయ విచారణ చేయాల్సిన కనీసం రైట్ తెలుగుదేశం అధికారంలో పార్టీలో ఉంది, పార్టీలో ఉన్నాయని కూడా కనీసం వాళ్లకు పార్టీ అధికారంలో కొంత ఫేవర్గా ఉండొచ్చు, కానీ పూర్తి కేసులు కూడా మొత్తం అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు చెప్తే కేసులు పెట్టే పరిస్థితిలో మొట్టమొదటిసారి నా 85 నుంచి నేను ఎమ్మెల్యేగా, నేను అంతకుముందు చంద్రబాబు నాయుడిని 90 అంతకుముందు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని చూసాం, కానీ ఓడిపోయినా కూడా 99లో కూడా చూసినాం.